అనుష్క కనిపిస్తే చాలు అందరూ ఆమె వెయిట్ గురించే మాట్లాడుకునేవారు. 10 ఏళ్ల నుంచి వెయిట్ తగ్గడం లేదు. ఇక తగ్గదని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. బొద్దుగా కనిపించినా పర్వాలేదు, సినిమాలు చేస్తే చాలనుకున్నారు. కొత్త సినిమా ఘాటి ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆమె వెయిట్ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకని? కత్తితో నరికితే తల ఎగిరిపడిన సీన్స్ చాలా చూశాం. కథాబలం ఒక్కసారి ఇలాంటి సీన్స్ కోరుకుంటుంది. అయితే ఇప్పటి వరకు హీరోలు మాత్రమే మెడలపై తలకాయ లేపేశారు. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు అనుష్క రప్పా రప్పా అంటూ పీక కోసేసింది. అనుష్క అరుంధతి, భాగమతి వంటి పవర్ఫుల్ రోల్స్ పోషించింది. చాలా మంది విలన్స్ ను మట్టుపెట్టినా ఘాటీలోలాగా ఇంతలా కసిగా క్రూరంగా చంపలేదు. గ్లింప్స్ చూస్తుంటే రివెంజ్ స్టోరీలా అనిపిస్తోంది. బుధవారం రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత ఆమె వెయిట్ గురించి కామెంట్స్ లేవు. బొద్దుగా కనిపించకపోవడంతో వెయిట్ గురించి టాపికే లేదు. 10 ఏళ్ల క్రితం సైజ్ 0 మూవీ కోసం వెయిట్ పెరిగి ఎంత ప్రయత్నించినా తగ్గలేదంటూ అదే పర్సనాలిటీని కంటిన్యూ చేస్తోంది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టిలో ఈ అమ్మడి ఫేస్ డాల్లా మారిపోయింది. ఘాటి గ్లింప్స్ లో క్లోజప్ లో బొద్దుగానే కనిపించింది. అయితే ట్రైలర్ లో ఎక్కడా ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. మరి వెయిట్ తగ్గిందో లేదంటే టెక్నాలజీతో మెయింటైన్ చేశారో కానీ వెయిట్ టాపిక్ రాలేదు. వేదం తర్వాత క్రిష్ మరోసారి అనుష్కతో వర్క్ చేశాడు. యువి క్రియేషన్స్ క్రిష్ సొంత బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. నాగవెల్లి విద్యాసాగర్ మ్యూజిక్ అందించాడు. సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. క్రిష్ 3 ఏళ్ల పాటు హరిహర వీరమ్మలతో ప్రయాణం చేసి బయటకొచ్చి ఘాటి తీశాడు. వీరమ్మలు సెట్స్ పై ఉండగానే కొండపొలం తీసినా ఫ్లాప్ అయింది. ఘాటితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందా? రిలీజ్ అవ్వదా? లేదంటే సంక్రాంతి రేసులో దిగుతోందా? 2 ఏళ్లుగా పూర్తి కాని రాజాసాబ్ సినిమా ఎప్పటికి పూర్తవుతుంది? రాజాసాబ్ ముందున్న పెద్ద సవాలేంటి? వీటన్నిటికీ నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. రాజాసాబ్ నయా అప్డేట్ ఏంటో చూద్దాం పదండి. ప్రభాస్ దర్శకుడు మారుతి కాంబినేషన్ మూవీ రాజాసాబ్ షూటింగ్ చివరి దశకి చేరినా పూర్తవుతుందా లేదన్న డౌట్ ఉంది. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబర్ 5న అయినా వస్తుందా లేదా అన్న అనుమానం వెంటాడుతోంది. ప్యాచ్ వర్క్, సాంగ్స్ తప్ప షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు నిర్మాత. అయితే డిసెంబర్ 5న వస్తుందన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రాజాసాబ్ రిలీజ్ విషయంలో నిర్మాతకే క్లారిటీ లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను సంక్రాంతి జనవరి 9న రిలీజ్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు హిందీ బయస్ మాత్రం డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని చెప్పారు నిర్మాత. షూటింగ్ పూర్తయితే కానీ రాజాసాబ్ రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చేలా లేదు. సంక్రాంతి బరిలో విజయ్ జననాయకన్, చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలతో నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒకరాజు, రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. రాజాసాబ్ డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి వెళ్లిపోతే ఈ ప్లేస్ లోకి అఖండ 2 వచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 25న ఓజీ, అఖండ 2 వస్తున్నట్టు ప్రకటించినా ఏదో ఒక సినిమా మాత్రమే వస్తుందన్నారు విశ్వప్రసాద్. ఈ లెక్కన అఖండ 2 వాయిదా పడుతోందని గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్తే నిజమవుతుందేమో చూడాలి. రాజాసాబ్ రా ఫుటేజ్ 4.5 గంటలు వచ్చింది. ఈ మొత్తం సినిమాను 2.5 గంటలు లేదా 2 గంటల 40 నిమిషాలకు తీసుకురావాలన్నారు ప్రొడ్యూసర్. ఈ పెద్ద సవాల్ను ముందు దాటాలి. దీనికి అనుగుణంగా సీన్స్ ని కలపడానికి ప్రభాస్ మరొకసారి కెమెరా ముందుకొచ్చి ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 5నే వస్తుందని ఫీల్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ ను రాజాసాబ్ మరొకసారి డైలమాలో పడేసింది. తెలుగు మార్కెట్ కొల్లగొట్టాలని బాలీవుడ్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారు. హిందీ హీరోలే కాదు, తమిళం, మలయాళం, కన్నడ హీరోలు కూడా దృష్టి ప్రస్తుతం తెలుగు వైపు పెట్టారు. అయితే కొందరు తమిళ తంబీలకు టాలీవుడ్ కలెక్షన్స్ కావాలి కానీ ప్రమోషన్స్ పట్టవు. తమిళంలో ప్రమోషన్ చేస్తారు కానీ తెలుగు వెర్షన్ వైపు కన్నెత్తి చూడరు. తెలుగు అంటే అంత చిన్న చూపిందుకు? విమర్శలు కొని తెచ్చుకున్న ఆ హీరోలెవరు? రజనీకాంత్ గతంలో తెలుగు ప్రమోషన్స్ కి హైదరాబాద్ కు వచ్చినా ఈ మధ్య కాలంలో ఇక్కడకు అడుగు పెట్టడం లేదు. కూలీ సినిమా కోసం తెలుగులో మాట్లాడిన ఓ వీడియో రిలీజ్ చేశాడే కానీ ఇక్కడకు రాలేదు. వయసు రీత్యా తమిళ్లోనూ ఒక ఈవెంట్ తో సరిపెడుతున్నాడు. తెలుగులో క్రేజ్ కోసం అందరూ ట్రై చేస్తూ ఉంటే విజయ్, అజిత్ మాత్రం ప్రమోషన్ కి మొహం చాటేస్తున్నారు. టాలీవుడ్ తో పనేంటి అన్న రీతిలో ఉన్నారు. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లవ్ టుడే తమిళ్లో సూపర్ హిట్ అయింది. తెలుగు రిలీజ్ కోసం ఒకసారి సక్సెస్ తర్వాత వచ్చి యూత్ కి కనెక్ట్ అయ్యాడు. రెండో సినిమా డ్రాగన్ తో మరొకసారి మెప్పించిన ప్రదీప్ తెలుగు ప్రమోషన్ ని మాత్రం వదలలేదు. అజిత్ కెరియర్ మొదట్లోని డబ్బింగ్ మూవీ ప్రేమలేఖతో తెలుగులో హిట్ కొట్టాడు. డైరెక్ట్ గా తెలుగు సినిమాలో నటించాడు. సికింద్రాబాద్ లో పుట్టి కోలీవుడ్ లో సెటిల్ అయిన అజిత్ సినిమా రిలీజ్ టైంలో కూడా హైదరాబాద్ వైపు చూడడం లేదు. ప్రేమలేఖ తర్వాత తమిళ హిట్స్ ను తెలుగులోకి డబ్ చేసినా వర్కౌట్ కాలేదు. తెలుగులో అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టలేదు. ప్రమోషన్ చేసి తెలుగు ఆడియన్స్ కి దగ్గరవుదామన్న ఆలోచన ఈ తమిళ స్టార్ కి లేదు. మన హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తే ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు. దసరా తర్వాత నాని వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. కానీ తెలుగులో తప్ప మరో భాషలో సక్సెస్ దక్కలేదు. అలాగని ఇతర భాషల్లో ప్రమోషన్ పెంచాడే కానీ ఆపలేదు.
తమిళ్లో సూపర్ హిట్ అయిన విజయ్ చాలా సినిమాలు తెలుగులో సక్సెస్ కాలేదు. తెలుగులో హిట్ కొట్టాలన్న ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు మెర్సెల్ తో తీరిందే. మెర్సెల్ తెలుగులో అదిరింది పేరుతో డబ్ అయ్యి ఇక్కడ తొలి హిట్ ని అందుకున్నాడు. సక్సెస్ వచ్చింది. ప్రమోషన్ తో మార్కెట్ పెంచుకుందాము అన్న ధ్యాస ఈ 60 హీరోలకు కనిపించడం లేదు. మెర్సెల్ హిట్ తర్వాత విజయ్ తెలుగులో విజిల్, మాస్టర్ తో వరుస హిట్స్ అందుకున్నాడు. మొదట్లో ₹1 కోటి కూడా లేని మార్కెట్ 15 కోట్ల వరకు పెరిగినా తెలుగు ప్రమోషన్ కి మాత్రం మొహం చాటేస్తున్నాడు. అందరి లెక్కలు ఒకలా ఉంటే విజయ్, అజిత్ లెక్క మరోలా ఉంటోంది. కమల్ హాసన్ నుంచి ప్రదీప్ రంగనాథ్ వరకు అందరూ తెలుగు ప్రమోషన్ కోసం వస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ తెలుగుపై కన్నేశారు. అమీర్, షారుఖ్, సల్మాన్, హృతిక్ నటించిన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తుంటే హీరోలు రిలీజ్ కి ముందు హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నారు. హైప్ కోసం ఇక్కడ హీరోల సాయం తీసుకుంటున్నారు. సూర్య, కార్తీ, విక్రమ్ అయితే డబ్బింగ్ మూవీస్ లా కాకుండా సొంత ప్లేస్ కొచ్చినట్టు ఫీల్ అవుతారు. తమిళ తంబిలు విజయ్, అజిత్ కు తెలుగులో ప్రమోషన్ చేసే టైం లేదంటే ఎవరూ నమ్మరు. 15 కోట్ల తెలుగు మార్కెట్ విజయ్ కి చిన్నతలా కనిపిస్తోందా? అసలు కోటి కూడా లేని స్థితి నుంచి 15 కోట్ల దాకా వచ్చిన సంగతి మర్చిపోయాడా? అజిత్ అయితే తెలుగుతో పనేంటి అన్న ధోరణిలో ఉన్నాడు. రాజకీయాల్లోకి వెళ్లిపోతున్న విజయ్ లాస్ట్ మూవీ జననాయకంతో అయినా హైదరాబాద్ లో అడుగు పెడతాడేమో చూడాలి. మరి సినిమా మొదలు పెట్టినప్పుడు సీక్వెల్ ఆలోచనే ఉండదు. సగం పూర్తయ్యాక సీక్వెల్ ను తెరపైకి తీసుకొస్తారు. ఎందుకంటే కథ పెద్దది కావడంతో మంచి కథను చంపేయలేక 2 పార్ట్లుగా తీస్తామంటారు. ఇదంతా ఒకప్పటి మాట. ఈ మధ్య కాలంలో సీక్వెల్ ఎందుకు తీస్తున్నారు అంటే బొమ్మ బొరుసు ఆడుతున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్తో క్యాష్ చేసుకోవచ్చు. క్లైమాక్స్లో సీక్వెల్కు హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇలా ఆలోచించి అసలుకే మోసపోతున్నారు. బడ్జెట్ ఎక్కువైనా ఒక పార్ట్ 2 పార్ట్లుగా మారిపోతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సీక్వెల్స్ ఎక్కువయ్యాయి. సీక్వెల్ కు అర్థాన్ని మార్చేసిన సినిమాలేంటి చూద్దాం పదండి. బాహుబలి 2 భాగాలుగా వచ్చిందంటే అదో పెద్ద కథ. దాన్ని ఒక పార్ట్లో చెప్పలేక 2 పార్ట్లుగా తీశాడు రాజమౌళి. అయితే దర్శక నిర్మాతల ఆలోచన మారిందే. ఒక పార్ట్తో ముగించాల్సిన కథలను సాగదీస్తున్నారు. సీక్వెల్ కోసం ఫస్ట్ పార్ట్లో ఉన్న మంచి సీన్స్ ను సెకండ్ పార్ట్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అవసరం లేని సీన్స్ జోడించి బోర్ కొట్టిస్తున్నారు. దీంతో కథ సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోతోంది. కింగ్డమ్ కథను ఒక పార్ట్తో పూర్తి చేసేయచ్చు. పోనీ సెకండ్ హాఫ్ కథ రెడీగా ఉంది అనుకుంటే అది లేదు. క్లైమాక్స్ లో ఏదో ఓ హింట్ ఇచ్చి వదిలేశారు. పుష్ప విషయంలో వర్కౌట్ అయింది కదా అని అన్నిటికీ అదే ప్లాన్ సరిపోదు. కింగ్డమ్ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రావడంతో ప్రమోషన్ లో సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ గా 3వ పార్ట్ కూడా ఉంటుందన్నాడు విజయ్ దేవరకొండ. అయితే కింగ్డమ్ వీకెండ్ సినిమాగా నిలిచిందే. 3వ పార్ట్ గురించి తర్వాత సంగతి. కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద సరైన రిజల్ట్ ఇస్తేనే 2వ పార్ట్ తీసే సాహసం చేస్తాడు నిర్మాత. సీక్వెల్ ఆలోచన లేకుండా హరిహర వీరమల్లు మొదలైంది. దర్శకుడిగా క్రిష్ తప్పుకుని జ్యోతి కృష్ణ ఎంట్రీతో 2వ పార్ట్ ఆలోచన పుట్టుకొచ్చింది. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉండడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే ట్రిపుల్ కావడంతో పెట్టుబడి రికవరీ కోసం కూడా సీక్వెల్ తీద్దామన్నారు. 2వ పార్ట్ కోసం క్రిష్ ఇచ్చిన కోహినూర్ కథను సైడ్ ట్రాక్ చేసేసి సనాతన ధర్మం పాయింట్ నెత్తుకుని సెకండ్ హాఫ్ నడిపించాడు దర్శకుడు. సినిమా ఫ్లాప్ అయితే కానీ మెయిన్ స్ట్రీమ్ స్టోరీ లైన్ నుంచి బయటకొచ్చి తప్పు చేశామన్న సంగతి మేకర్స్ కు అర్థం కాలేదు. సీక్వెల్ కోసం కథను మార్చినా ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాడు దర్శకుడు. ట్రోలింగ్ కు గురైన విఎఫ్ఎక్స్ సీన్స్ ను, గాల్లో కొట్టుకునే క్లైమాక్స్ ను పూర్తిగా తీసేసినా ఈ ట్రిమ్మింగ్ అప్పటికే జరిగిన డ్యామేజ్ ను పూడ్చలేకపోయింది. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 125 కోట్లకు అమ్మితే 69 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలు మిగిల్చింది. 56 కోట్ల నష్టాలు తీసుకొచ్చిన సినిమాకు సీక్వెల్ తీసే సాహసం ఎవ్వరూ చేయరు. కోహినూర్ అంటూ ఆశరేపి అసలు విషయాన్ని మర్చిపోయిన వీరమల్లు కథ అర్ధాంతరంగా ముగిసింది. దేవర విషయంలో షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తర్వాత కొరటాల సీక్వెల్ గురించి ఓపెన్ అయ్యాడు. రాసుకున్నప్పుడు పెద్ద కథ అని ఊహించలేకపోయాడు. ఆ తర్వాత 2 పార్ట్లంటూ ప్రకటించాడు. ఎక్కువైన బడ్జెట్ను తట్టుకోవడానికే 2 పార్ట్లంటూ కామెంట్స్ వినిపించాయి. డివైడ్ టాక్ వచ్చినా మంచి లాభాలే తీసుకొచ్చింది. దేవర డివైడ్ టాక్ రావడంతో సెకండ్ పార్ట్ ఉంటుందా అని ప్రశ్న మొదలైంది. ఎన్టీఆర్ ఉంటుందని సక్సెస్ మీట్ లో చెప్పినా ఇంతవరకు ప్రకటించలేదు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న తారక్ దేవర 2కు డేట్స్ ఎప్పుడిస్తాడో చూడాలి. మరి ఫస్ట్ పార్ట్ హిట్ అయితే KGF 2, బాహుబలి 2లా హైప్ వస్తుంది. క్యాష్ చేసుకోవచ్చు. లేదంటే సీక్వెల్ సంగతి మర్చిపోదామన్న ఆలోచన మన దర్శకులు ఎక్కువైంది. సీక్వెల్ కు అవకాశం లేకపోయినా అలాంటి కథనే రెడీ చేస్తున్నారు. స్కంద మూవీలో రామ్ డ్యూయల్ రోల్స్ లో కనిపించాడు. చివర్లో మణికంఠ భాస్కర్ రాజుగా నటించిన రామ్ను స్కంద రక్షిస్తాడు. మరి స్కందగా నటించిన రామ్ ఫ్లాష్ బ్యాక్ ను సెకండ్ పార్ట్లో చెప్పాలనుకున్నాడు బోయపాటి. అయితే ఆ ఛాన్స్ ఆడియన్స్ ఇవ్వకుండా సినిమాను ఫ్లాప్ చేసి పడేశారు. పెద్ద కాపు, అమిగోస్, రావణాసుర వంటి సినిమాలు ఇలాగే వచ్చి ఫస్ట్ పార్ట్లో బొక్కబోర్లా పడ్డాయి. ఫస్ట్ పార్ట్ డిజాస్టర్ కావడంతో సీక్వెల్స్ వచ్చే ఛాన్సే లేదు. పార్ట్ 2 ఆలోచనతో 1-2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే చాలా సినిమాలు ఫస్ట్ పార్ట్తోనే చేతులెత్తేస్తున్నాయి.
ఒక పార్ట్లో చెప్పాల్సిన సినిమాలను రెండుగా సాగదీస్తే ఏమవుతుందో రీసెంట్గా వచ్చిన కింగ్డమ్, వీరమల్లు ఎగ్జాంపుల్స్గా నిలిచాయి.